ముందుగా వడగుంద మండలంలో ఉన్నటువంటి ఆచార్య గ్రూప్ సభ్యులకు అదేవిధంగా ఈరోజు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి కంకత్రి గ్రూప్ సభ్యులకు అదేవిధంగా తోటి మిత్రులకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు వాల్మీకి వాసంతి దుర్ఘటనపై స్పందిస్తూ ఈరోజు ఈ పాపకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరికైనా జరగవచ్చనే ఉద్దేశంతో ఈ సమస్య కేవలం మనదొక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి సమస్యలు ఒక ఏకీభావంతో ఈరోజు నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో జరుగుతున్నటువంటి ముగ్గురు మైనర్ బాలికలు 8 ఏళ్ల పాపను అతి కిరాతకంగా హత్యను చేసి రేప్ చేసి ఒక కోడి సంచిలో కట్టిపడేసి ఒక నదిలో పారడం జరిగిందని చెప్పేసి నంద్యాల జిల్లా పోలీస్ వ్యవస్థ చెప్పడం జరిగింది. కనీసం 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆ శవాన్ని గాలిస్తూనే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. కానీ ఇంతవరకు ఆ శవం కూడా దొరకలేని పరిస్థితులు ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఇదంతా చూస్తుంటే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి మేము ఈరోజు ఈ వడగుంద మండలం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. అంటే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం ఉన్నట్టు ఈరోజు మేము ఈ పోలీస్ తీరు చూస్తుంటే, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏదో ఒక సంఘటనపై జరుగుతున్నటువంటి విషయంపై వీళ్ళు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకుని సరైన కౌన్సిలింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి ఒక్క ఆడపిల్లలపై నిఘా ఉంచి ప్రతి గ్రామంలో కూడా పోలీస్ బందోబస్తును పెంచి ఇలాంటి సంఘటనలపై జరగకుండా అతి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో నుండి డీజీపీ గారిని మరియు గ్రామంలో ఉన్నటువంటి పోలీసు వర్క్ అందరూ కూడా మేము అందరికీ ఈరోజు మేము వడగుంద మండలం నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఇదే కానీ ముందు జరిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈరోజు ఇంత కాకుండా రేపు వేల సంఖ్యలో కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పాపకు న్యాయం జరగాలి. ప్రభుత్వం నుంచి 10 లక్షల వరకు డబ్బులు రావాలి. అదేవిధంగా కుటుంబానికి ఒక ప్రభుత్వం నుంచి జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము వడగుంద మండలం నుంచి కోరుతూ ఇలాంటి సంఘటనలపై మరీ జరగకుండా అందరూ కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు, అందరూ కూడా సరైన చర్యలు తీసుకొని మనకు న్యాయం చేస్తారని, ఆ పాప కూడా అండదండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముచ్చుమరి గ్రామం అంటే ఏదో ఒక మారుమూల గ్రామం కాదు, అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులు ఉన్నారు, అక్కడ స్థానిక ఎంపీ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సరైన పద్ధతిలో చర్యలు తీసుకుని ఆ పాపకు న్యాయం జరిగే విధంగా మీరు చూసుకుంటారని చెప్పేసి మేము అంతా కూడా వడగుంద మండలం నుంచి మేము విన్నవించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఉచితం కాకుండా పాపకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వాసంతి అనే పాపకు శాంతి కూర్చోాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రితో మేము ప్రదర్శన చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి మైనార్టీ సంఘం నుంచి మన అమీదన్న గారు మాట్లాడుతుందని కోరుతున్నాం.